ప్రాణ ప్రియుని ప్రార్థింప. రండి రండి దేవుని సన్నిధికి. శుభవేళ దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పూజ ప్రారంభములో మనము చెప్పినట్లు క్రీస్తువుల సహాయ మాత పేరిట ప్రతి నెల కూడా 24వ తారీఖున మనమందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకుంటున్నాం, పూజలు పెట్టించుకుంటూ ఉన్నాం. సహాయమాత మనకందరికీ కూడా తెలుసు. సహాయము చేసేవాడు అంట సాకులు చెప్పడంట. ఏ స్థితిలో ఉన్నా సరే సహాయాన్ని అందించుటకై వెనుకాడరు. ఆ గొప్ప గుణాన్ని మన తల్లిలో, మరియ తల్లిలో మనము గమనిస్తూ ఉంటాం. పునీత బెర్నార్డ్ గారు ఒక చక్కని ప్రార్థన నేర్పారు. మిక్కిలి నెనరుగల తల్లి, మీ యొక్క సహాయాన్ని కొరకు ఎవరైతే పరిగెడుతున్నారో ఏ ఒక్కరిని కూడా వట్టి చేతులతో నువ్వు పంపివేయలేదమ్మా అని ఎంతో ఆమె యొక్క సహాయాన్ని పొందినటువంటి పునీతులు, మరి ముఖ్యంగా పునీత బెర్నార్డ్ గారు ఈ చక్కటి ప్రార్థనను మనకు అందించి ఉన్నారు. మనసున నిలిచిన అపరాధ భావముతో, మమతల దాగిన అనురాగ భావనతో. మనసున నిలిచిన అపరాధ భావముతో, మమతల దాగిన అనురాగ భావనతో. మాటల కందని ఆవేదన రాగముతో, మాటల కందని ఆవేదన రాగముతో. వచ్చితిని యేసయ్యా నీ క్షమాభిక్షను కోరి, నీ క్షమాభిక్షను కోరి. మనసున నిలిచిన అపరాధ భావముతో, మమతల దాగిన అనురాగ భావనతో. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమును సంతోషపరప చిత్తగించితివి. మేము అతని తల్లి అయిన మరియమాత సహాయముతో శాశ్వత జీవితానందమును పొందునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు, 91వ అధ్యాయము 91, 92 వచనములు, 95వ వచనము. రాజు వారితో, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారలారా వినుడు. మీరు నా దైవమును కొలువకుండుటకు నేను నెలకొల్పిన బంగారుమూర్తిని ఆరాధింపకుండుటయు నిజమేనా? అప్పుడు మీరు బూరలు, పిల్లన గ్రోవులు, తంత్రి వాయిద్యములు, వీణలు, శృతులు మొదలైన కార్యముల సంగీతము వినగానే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. ప్రతిమను ఆరాధింపలేదేని మేము తక్షణమే గగనమందు కొలిమి బట్టిలో పడద్రోయింతును. నా బారి నుండి మిమ్మును రక్షింపు దైవమగడను లేడు అని పలికెను. అందులకు షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజా, ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గగనమందు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడుకున్నను. మేము మీ దైవమును కానీ మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని కానీ ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అని అనిరి. ఆ పలుకులు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రొట్లు అదనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గగనమందు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యులైన వారితో చెప్పెను. అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు, అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించుతున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలను కలిగినట్లు లేదు. 4వ వాడు దైవకుమారుని వలె ఉన్నాడు అని అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగునుగాక. అతడు తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు
ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మ్రొక్కరైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. ఆకాశము తెరచి ఆహారం పంపించావు, బండ నుండి నీరు స్రవింపచేశావు. ఆకాశము తెరచి ఆహారం పంపించావు, బండ నుండి నీరు స్రవింపచేశావు. సాగరమును చీల్చి రహదారి చూపి, సాగరమును చీల్చి రహదారి చూపి, ఇశ్రాయేలు ప్రజలకు ఇలవేల్పువైనావు. దేవా 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 యెహోవా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణురాలైను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తుని విశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా బిడ్డల గురించి బాగా తెలుసు. వారి యొక్క ఆలన పాలన తీరుస్తూ వారికి ఏమి అవసరమో ముందుగా పసికట్టేది మన ఇళ్లలో తల్లి, అమ్మ. అలనాడు యేసు ప్రభు శిలువ మీద మరణించేటువంటి
సమయంలో పలికినటువంటి 7 ఆణిముత్యాలైనటువంటి మాటలలో 3వ మాట మనకందరికీ కూడా తెలిసిందే. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చదివినట్లయితే యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ పలికినటువంటి 3వ మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అప్పగింతలు చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఇక భూలోక యాత్రను ముగించుకొని నేను నా తండ్రి చెంతకు వెళుతూ ఉన్నాను కనుక నా తల్లి యొక్క బాధ్యతను ఇక మీరు తీసుకోవాలని తన ప్రియతమ తల్లి అయినటువంటి మరియ తల్లిని శిష్యులకు యేసు ప్రభు అప్పగిస్తూ ఉన్నాడు. ఆనాడు యేసు ప్రభు ఆ శిష్యులకు మాత్రమే కాక మన అందరికీ కూడా ఆ తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. కనుక మన కుటుంబంలో ఉన్నటువంటి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మాత్రమే కాక మన పరలోకములో మనందరి కొరకు అనుదినము అనునిత్యము ప్రార్థిస్తున్నటువంటి మరియ తల్లికి మనందరి గురించి ఇంకా ఎక్కువ తెలుసు. కనుక ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ తల్లిలో ఉన్నటువంటి 3 మంచి సుగుణాలను గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఆ తల్లిలో మనం నేర్చుకోవలసినటువంటిది సుగుణం ప్రార్థన, ప్రార్థించేటువంటి సుగుణం. గాబ్రియేలు దూత మరియ తల్లితో యేసు జననము గురించి మరియకు ప్రకటించినప్పుడు కలత చెందినటువంటి మరియ ఏమందో తెలుసా? ఇది ఎట్లు జరుగును అని ఆశ్చర్యపడింది. ఇది అందరికీ కూడా సమంజసమే. వివాహం కాక మునిపే తల్లి ఎలా కాబోతూ ఉన్నానని ఆలోచించటంలో సందేహమేమీ లేదు. ఇది అందరికి వచ్చేటువంటి ప్రశ్నే. కానీ వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే మోకరించి ప్రార్థించింది. ఎందుకంటే చిన్ననాటి నుండి తల్లిదండ్రుల పట్ల, దేవుని పట్ల, దేవుని వాక్కు పట్ల భయభక్తి కలిగి జీవించినటువంటి ఈ కన్య ఒక కొత్త వార్త తన చెవిలో పడగానే వెంటనే ఏం చేసిందంటే మోకరించి తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించింది. అప్పుడు మరొక ప్రశ్న వేసింది గాబ్రియేలు దూతను, ఇది ఎట్లు జరుగునమ్మా నాకు, ఇది ఎలా జరుగును అని ప్రశ్నిస్తూ మనసులో కొద్దిగా మదనపడుచుండగా అప్పుడు తన యొక్క సందేహాన్ని తీర్చడానికి గాబ్రియేలు దూత ఏమని సమాధానమిచ్చిందో తెలుసా? మీ చుట్టముగు ఎలిజబెత్తెమ్మను చూడుమని, ఈ యొక్క ముసలి ప్రాయములో దేవుని యొక్క అనుగ్రహము చేత ఆమె గర్భము ధరించి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది? 6 మాసములు అవుతుంది. దేవునిని విశ్వసించినటువంటి ఆ తల్లి, దేవునితో ఎల్లప్పుడూ అవినవ భావ సంబంధాన్ని కలిగినటువంటి ఆ తల్లి, ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి ఆ తల్లి దేవుని యొక్క మాటలు ఆలకించి విశ్వసించింది. మన అనుదిన జీవితంలో ప్రార్థన ఎంతో అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నో బాధలకు, ఎన్నో కష్టాలకు, ఎన్నో సందేహాలకు గురి అవుతూ ఉంటాం, సహజమే. అలాంటి సమయంలో నేను నేర్చుకోవలసినటువంటి ఒక గుణం మరియ తల్లి యొక్క జీవితం నుంచి ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి గుణం. తెలుసుకొనిన వెంటనే తన చుట్టముగా ఎలిజబెత్తెమ్మ వృద్ధాప్రాయములో ఉన్నదని తెలుసుకొని, ఇప్పటికే 6 మాసములు గర్భముతో నిండి ఉన్నదని తెలుసుకొని వెంటనే ఏం చేసిందో తెలుసా? తనకు సహాయము చేయాలనేటువంటి తలంపుతో వడివడిగా ఎలిజబెత్తెమ్మ దగ్గరకు ప్రయాణమైపోతూ ఉంది. ఎప్పుడైతే ప్రయాణమయ్యి ఆ గృహానికి చేరుకుందో అప్పుడు ఏం జరిగింది? గర్భములో ఉన్నటువంటి శిశువు ఎగిరి గంతులు వేసేశాడు.
అప్పుడు ఎలిజబెత్ ఏమేముందో తెలుసా? ప్రభువు మాటలు నెరవేరుతాయని విశ్వసించినటువంటి నీవు ఎంత ధన్యురాలవమ్మా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఎవరు విశ్వసిస్తారు? ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తారో అప్పుడు దేవుడు తన యొక్క జీవితంలో ఏమి నెరవేర్చబోతూ ఉన్నాడో, ఏమి చేయబోతూ ఉన్నాడు అనేటువంటి వ్యక్తులు మాత్రమే విశ్వసించగలరు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి మనము జీవిస్తూ ఉన్నామా? మరి యొక్క సందర్భంలో మరియ తల్లి పొందినటువంటి వేదన, బాలయేసును మరియ తల్లి దేవాలయంలో సమర్పించబడినప్పుడు సిమియోను ఈ బాలుడు వివాదాస్పదమైనటువంటి గుర్తుగా నియమింపబడి ఉన్నాడు, అనేకుల మనోగత భావములను బయలుపరుచును, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోవుచున్నది అని ఎప్పుడైతే ప్రవక్త ఈ మాటలు, కఠినమైనటువంటి మాటలు పలికాడో ఆ మనసులకు కొద్దిగా బాధ కలిగి మోకరించి ప్రార్థించింది. ప్రభువా, ఈ బిడ్డ ద్వారా ఏమి జరగబోతుందో నాకైతే తెలియదు, కానీ నీకు మాత్రమే తెలుసు కనుక అంత మంచి చేయమని, నా బిడ్డకు ఎటువంటి అపాయము ప్రమాదాలు జరగకుండా కాచి కాపాడమని తన బిడ్డ కొరకు ప్రార్థించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మనము చేయవలసినటువంటిది అదే. మన బిడ్డలు ఇంట ఉన్నను, బయట ఉన్నను, ఎక్కడ ఉన్నను వారికి ఎటువంటి హాని కలగకుండా ప్రతి తల్లి కూడా ప్రార్థించాలి. పునీత మౌనికమ్మ తన కుమారుడైనటువంటి అగస్తీను కొరకు సుమారుగా 25 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసింది. ఏదో ఒక రోజున ఆమె యొక్క ప్రార్థనను ఆలకిస్తాడని ఆ తల్లి ఎడతెగక ప్రార్థించింది. ఆమె యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి పాప జీవితములో జీవిస్తున్నటువంటి తన కుమారుని పునీతునిగా మలుచుకున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక విసుగు చెందక, నిరాశ పడక, ఎడతెగక ప్రార్థించు. తెస్సలోనికి రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము, 2వ తెస్సలోనికి రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 17వ వచనములో మనం చదువుకుంటున్నాం. ప్రే ఆల్వేస్, ప్రతిదినము ప్రార్థించు అని. అలాగే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు గలవాడైనప్పుడు తమ ఆచారము ప్రకారము వారందరూ కూడా ఇదిగో పండుగకు వెళ్ళారు, యెరూషలేమునకు వెళ్ళారు. బాలయేసు 3 రోజులు వారికి కనిపించకుండానప్పుడు మరియ తల్లి ఎంతో వేదన అనుభవించింది. వెదికి వేసారి ప్రార్థన చేస్తూ తన కుమారుడు ఎలాగైనా తనకు అప్పచెప్పమని కన్నీటి ప్రార్థన చేసింది మరియ తల్లి. మరలా తన కొరకు వెదుకుచూ ఉండగా యేసు ప్రభు దేవాలయములో కనిపించాడు వారికి. ఈ సమయములో ఆ తల్లి పొందినటువంటి వేదన, ఆవేదన మాటలలో వర్ణించలేం. నవమాసాలు మోసి ఆ గర్భములో ఉన్నటువంటి ఆ బిడ్డను ఈ భూలోకానికి తీసుకువచ్చి ఆలన పాలన తీరుస్తూ మరి కొన్ని సంవత్సరాల తర్వాత అదే బిడ్డ కంటికి కనపడకపోతే ఆ తల్లి పొందేటువంటి వేదన మాటలలో వర్ణించలేం. ఆ బిడ్డ కొరకు ఎన్ని త్యాగాలైనా చేస్తూ ఉంది తల్లి. ఒక గ్రామంలో జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన. ఒక తల్లి, ఒక బిడ్డ, కుమారుడు జీవిస్తూ ఉన్నారు ఒక పూరి గుడిసెలో. భర్త చనిపోయాడు. ఇద్దరు సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు, కష్టిస్తూ. ఒక రోజున హఠాత్తుగా ఎండాకాలంలో వాళ్ళ యొక్క పూరి గుడిసె తగలబడుతూ ఉంది. వాళ్ళు ఆ యొక్క ప్రమాదం నుండి తప్పించుకోలేకపోయారు. ఈ యొక్క అయోమైనటువంటి గందరగోళమైనటువంటి స్థితిలో తల్లి ఏమి చేసింది? తన కుమారుని రక్షించుకోవటానికి ఆ పూరి గుడిసెలతో ఏదో ఒక కొడవలినో గడ్డపారో తీసుకొని ఒక గుంట తవ్వి ఆ గుంటలో తన కుమారుని పరుండబెట్టి ఆ కుమారుడి మీద తల్లి పండుకుంది. చివరికి తల్లి మరణించింది. ఆ తల్లి యొక్క శవాన్ని తీసినప్పుడు ఆ చిన్న గుంటలో ఆ బాలుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. చూడు, ఒక కుమారుణ్ణి, ఒక బిడ్డను రక్షించుకోవడానికి పడేటువంటి తపన. అలాగే 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఆ యొక్క బాలుడిని రక్షించుకోవడానికి, లేదా తప్పిపోయినటువంటి బాలుడు ఎప్పుడు కనపడతాడని ఆ తల్లి పడినటువంటి వేదన, చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని వేళలలో, అన్ని సమయ సందర్భాలలో ప్రార్థించటం మన యొక్క ప్రప్రథమ ధర్మము.
యేసు మరణ పునరుత్థానముల ద్వారా మరియ తల్లి అపోస్తులతో కలిసి ఎడతెగక ప్రార్థన చేస్తూ శిష్యులను బలపరుస్తూ తల్లి కూడా విశ్వాసులతో శిష్యులతో ఏక మనస్కురాలై ప్రార్థనలో పాల్గొని పరిశుద్ధాత్మను పొందింది అని అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 14వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. ప్రార్థన నిన్ను జీవితాన్ని మారుస్తూ ఉంది. ప్రార్థన నిన్ను పరలోకాన్ని దగ్గరికి తీసుకెళ్తూ ఉంది. ప్రార్థన నీలో మార్పును తెస్తూ ఉంది. ఎడతెగక ప్రార్థించు. ఆ తల్లికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత ఏమిటో తెలుసా? అమ్మా, ఈ లోకము కొరకు నీవు ప్రార్థించు అని. ఆ తల్లి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క మాటలను శిరసా వహిస్తూ ప్రార్థిస్తూ ఉంది. మొట్టమొదటి గుణం, ఆ తల్లిలో నేర్చుకోవలసినటువంటి సుగుణం ప్రార్థించే గుణం. రెండవది సహాయము చేసేటువంటి గుణం. నేను ఇందాక చెప్పాను, సహాయం చేసేటువంటి మనసు ఉంటే సాకులు ఎవరు చెప్పరంట. ఏ స్థితిలో ఉన్నా సరే ఎంతో కొంత ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు. మనిషి మహోన్నతుడు. ఎందుకు మహోన్నతుడు అంటే నిస్వార్థముతో పరుల శ్రేయస్సు కొరకు పరిశ్రమించువాడు, కష్టపడువాడు ఒక మహోన్నతుడు అవుతాడు. మరియ తల్లి కూడా ఒక మహోన్నతురాలని చెప్పవచ్చు. దైవ బలముచే ప్రేరేపింపబడి తల్లి పరిశుద్ధాత్మతో నింపబడి ఎవరికి ఏ సహాయం అవసరమున్నా సరే వెంటనే ఇదిగో త్వరగా స్పందిస్తూ ఉంది. నాగపట్నంలో ఆ తల్లి 15వ శతాబ్దంలో దర్శనమిచ్చినప్పుడు, ఒక మజ్జిగ అమ్ముకునేటువంటి బాలుడికి దర్శనమిచ్చినప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఒకరోజు ఎందుకనో మరియ తల్లి రావటం కొద్దిగా ఆలస్యమయ్యేసరికి ఈ బాలుడు ఏడుస్తూ అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా అని కేకలు పెడుతూ ఉన్నాడంట. ఆ కేకలు వినేసరికి అమ్మ మనసు కరిగిపోయి ఈ బిడ్డ నా కొరకు ఎందుకు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాడో, ఏదో అవసరం ఉంది కాబోలు అని వెంటనే తన కుమారుడితో ప్రత్యక్షమైంది ఆ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఖండాలు దాటి, దేశాలు దాటి, భాష కాని భాష ప్రాంతములో తన సొంత వారి మధ్య కాకుండా అన్యుల మధ్య సేవ చేసి ఈరోజు ప్రపంచ జనాల యొక్క నీరాజనాలు అందుకున్నటువంటి తల్లి ఎవరో చెప్పగలరా? మదర్ తెరీసమ్మ. ఆమె ఏమి చెప్పిందో తెలుసా? ఒక చిన్న ప్రార్థన నేర్పింది మరియ తల్లి గురించి. ఒకే ఒక లైను, 2 లైన్లు కావచ్చు. నీవు నిరాశలో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు ఒకే ఒక ప్రార్థన చేయి మరియ తల్లికి. ఏమిటి ఆ ప్రార్థన అంటే, ఓ మరియ తల్లి, ఓ యేసు ప్రభువుని తల్లి, నీవు ఈరోజు నాకు తల్లిగా ఉండమ్మా. ఓ మదర్ ఆఫ్ జీసస్, బీ ఆ మదర్ టు మీ టుడే. ఓ యేసు ప్రభువుని తల్లి, ఈరోజు నాకు తల్లిగా ఉండమ్మా అని ఒక చిన్న ప్రార్థన చెయ్యి. వేడుకో, తప్పనిసరిగా నీ పక్కనే ఉంటుందంట. ఎందుకంటే ఆమె ఎన్నోసార్లు కూడా ఆమె యొక్క సహాయాన్ని పొందగలిగింది. కనుక ఇంకొక సూక్తి, నాస్తి మాతృ నమో గురు, నాస్తి మాతృ నమో పూజ్య, నాస్తి మాతృ నమో సఖ్య. తల్లితో సమానమైన గురువు లేరు, తల్లితో సమానమైన పూజ్యులు లేరు, తల్లితో సమానమైన మిత్రులే లేరు. అందరం చేతులు జోడించి ఒక్క నిమిషం ఆ తల్లి జీవితంలో నేర్చినటువంటి 3 సుగుణములు, ప్రార్థించేటువంటి సుగుణం, సహాయం చేసేటువంటి సుగుణం, విజ్ఞాపన చేసేటువంటి సుగుణం. ఈ 3 సుగుణాలు కూడా మన యొక్క జీవితంలో అలవర్చుకొని ఆ తల్లి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ అపారముగా మన కుటుంబాలపై, మన బిడ్డలపై ఉండాలి అని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ, ప్రత్యేకంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ గడ్డు కాలం, కరోనా అన్నటువంటి మహమ్మారి నుండి దేవుడు మనల్ని ఆ తల్లి ద్వారా రక్షించమని, కాపాడమని, మన విశ్వాసాన్ని బలపరచమని, ఎల్లప్పుడూ ఆ తల్లికి అనుంగ బిడ్డలుగా, విశ్వాస పాత్రులుగా, నమ్మకస్తులుగా జీవిస్తూ
ఆ తల్లి ద్వారా మనమందరం కూడా ఏదో ఒక రోజున మోక్షానికి చేరుకోవాలని తల్లి సహాయాన్ని వేడుకుందాం, ప్రార్థిద్దాం. చేకొను స్వామి మా సమర్పణ, దయగొను నాథ ఈ చిన్ని అర్పణ. చేకొను స్వామి మా సమర్పణ, దయగొను నాథ ఈ చిన్ని అర్పణ. దీన బాంధవా దయగల దేవా స్వీకరించు, దయతో మా దేవ స్వీకరించు, దయతో మా దేవ. చేకొను స్వామి మా సమర్పణ, దయగొను నాథ ఈ చిన్ని అర్పణ. పేదరాలి రెండు కాసులు ప్రియమాయే నీకు, ప్రియమాయే నీకు. ఆ ప్రేమ యోచింపగా ఓ దేవా వరమాయే నాకు, వరమాయే నాకు. నీ చెంత చేరాను సన్నిధిని కోరా, నీ చెంత చేరాను సన్నిధిని కోరాను. కరుణించుమయా కరుణామయా, కరుణించుమయా కరుణామయా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింతుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పవిత్రుడవైన పరమ తండ్రి, పరిశుద్ధ కన్య మరియమాత సంస్మరణ చేసుకొనుచు సంతోషముతో మేము అర్పించు మా దీనార్పణములను అంగీకరింపము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము క్రీస్తువుల సహాయమాతను కొనియాడుచు సంస్మరణము చేసుకొనుచు నీ నామమును సంధించి స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావము వలన నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా నీ దూతలు మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి
ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారెలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభునామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. నడి పూజ అతి పవిత్రమైనటువంటి సమయం. ఈ బలిపీఠంపై ప్రభు వేంచేసి వస్తున్నటువంటి సమయం కనుక అందరూ భక్తి విశ్వాసముతో ఈ అపద్రాక్ష రసములతో పాటు మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు అన్నిటిని కూడా ఈ బలిపీఠము చెంతకు చేర్చుదాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు నీకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాందంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువుడను మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత డాన్ బోస్కో గారితోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగదు గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరముతో నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతోము నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచుట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తి విశ్వాసంతో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేది వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుట నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్.
దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. ప్రతి నెల క్రైస్తవుల సహాయ మాత ద్వారా మన యొక్క విచారణలో, మన యొక్క పుణ్యక్షేత్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో కొన్ని, నా పేరు కూచిపూడి తెరేసమ్మ, మాది కొరిటపాడు, సాంకేతపురము, గుంటూరు. నాకు 2 సంవత్సరాల క్రితము కడుపులో నొప్పి వచ్చినది. మా అబ్బాయి గుజనగుండ్ల శేషయ్య గారి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించుకున్నాను. 10 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. తర్వాత పెద్ద ప్రేగు కుళ్ళిపోయిందని, ఎన్ని రోజులు బతుకుతుందో చెప్పలేమని మా అబ్బాయికి చెప్పినారు. మా అబ్బాయికి చాలా భయం వేసింది. నాకు చెప్పకుండా క్రొత్తపేట ఊటుకూరు సురేష్ బాబు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత ప్రేగులో 5 పుండ్లు ఉన్నాయని చెప్పినారు. మందు కూడా రాసి ఇచ్చారు. అవి వాడుకుంటూ మన సహాయమాత చర్చికి వచ్చి అన్ని పరిశుద్ధ పూజబల్లో పాల్గొంటూ ప్రార్థన చేసుకున్నాను. క్రమేణా ప్రేగు పుండ్లు తగ్గిపోవటము, ఆరోగ్యము కుదరపడటం, ప్రార్థన ద్వారా సహాయమాత ద్వారా పూర్తిగా స్వస్థ పొందినాను. నాకు స్వస్థం దయచేసిన సహాయమాతకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుచు ఉన్నాను. నా పేరు మాధవి. మా బాబు రాహుల్, ఇతనికి 5 నెలల క్రితము కింద పెదవి లోపల చిన్న కురుపు వచ్చినది. వేడి వలన వచ్చిందని అనుకున్నాము. 15 రోజులైనా తగ్గకపోయేసరికి డాక్టర్ వద్దకు వెళ్ళాము. డాక్టరు భయపడవలసినది ఏమీ లేదని మందులు ఇచ్చి 15 రోజులు వాడండి, తగ్గిపోతే రిమూవ్ చేద్దామని అన్నారు. 15 రోజులు వాడినా తగ్గలేదు. రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన 20 రోజులలో మరలా వచ్చినది. డాక్టరు కొంతమందిలో ఇది రిపీట్ అవుతుంది అని చెప్పారు. మరలా రిమూవ్ చేయాలని అన్నారు. అయితే నేను మరియ తల్లిని జోజప్ప గారిని ప్రార్థించుచు, మేము ఏ డాక్టర్ వద్దకు వెళ్లకుండా మీరే మీ ప్రియ కుమార్ని ప్రార్థించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని, ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయినది. ఈ స్వస్థతను అనుగ్రహించిన దేవాది దేవునకు సహాయమాతకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ విధముగా ప్రతి నెల కూడా ఎంతోమంది ఆ క్రైస్తవుల సహాయమాత ద్వారా, ఈ యొక్క పుణ్యక్షేత్రం ద్వారా అద్భుతాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క తల్లిని మనము గౌరవించినట్లయితే తప్పనిసరిగా ఆ తల్లి మనను తన కుమారుని ద్వారా ప్రార్థించి వరాలను మనకు దయచేస్తూ ఉంది. మనకు పరిశుద్ధ పూజ్య బలిని అర్పించడానికి విచ్చేసినటువంటి ఫాదర్ గారు మన మధ్యలోకి వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఆ క్రైస్తవ సహాయమాత ఏ విధంగా ప్రార్థన చేసి ఉందో, ఏ విధంగా సహాయం చేసి ఉందో, ఏ విధంగా మనందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉందో చాలా చక్కగా వాక్యం ద్వారా మనకు తెలియచేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు మన మధ్యలోకి వచ్చి తన యొక్క సమయాన్ని హెచ్చించి పరిశుద్ధ పూజ్య బలిని అర్పించి మన కోసం ప్రార్థన చేసినటువంటి ఫాదర్ మరిదాస్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియమాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించున్నట్లు కృపజూపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆ భగవంతుడు కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నవదన జపములు. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా అప్పుడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండే మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండే మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండే మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. కృపారసము గల మాత ఎండేటి రాజ్ఞి వందనము. మా జీవమా మా మధురమా మా శరణమా వందనము. పరదేశులమై ఎండెడు మేము ఏవ యొక్క బిడ్డలము. మేము చూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమల యందు ప్రలాపించి ఏడ్చుచు, మేము చూచి నిట్టూర్పు విడుచున్నాము. అందువలన మా కొరకు మనం చేసేది తల్లి, దయారసము గల కన్నులను మా మీద త్రిప్పనవదరించండి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు చేసినాదని ప్రత్యక్ష దర్శనం మాకు నవదరించండి. కృప కలిగిన తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, క్రీస్తుల యొక్క సహాయ మాత, మాకు సహాయం చేయండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా వందరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండే మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండే మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండే మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. కృపారసము గల మాత ఎండేటి రాజ్ఞి వందనము. మా జీవమా మా మధురమా మా శరణమా వందనము. పరదేశులమై ఎండెడు మేము ఏవ యొక్క బిడ్డలము. మేము చూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమల యందు ప్రలాపించి ఏడ్చుచు, మేము చూచి నిట్టూర్పు విడుచున్నాము. అందువలన మా కొరకు మనం చేసిన తల్లి, దయారసము గల కన్నులను మా మీద త్రిప్పనవదరించండి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు చేసినాదని ప్రత్యక్ష దర్శనం మాకు నవదరించండి. కృప కలిగిన తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, క్రీస్తుల యొక్క సహాయ మాత, మాకు సహాయం చేయండి. ప్రార్థించుదము. క్రీస్తువుల సహాయ మాత దీవెన మన శ్రేయస్సు దేవి నామమునందే కలదు. వారి ప్రాణులకు కర్త, దేవువర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ పవిత్ర దైవ జనని, ఓ పవిత్ర దైవ జనని, మీ ఆశ్రయానికి పరుగులెడుతున్నాము, మీ ఆశ్రయానికి పరుగులిడుచున్నాము. మా అవసర కోరికలు కాదనకు, మా అవసర కోరికలను కాదనకు. ఓ మహిమాన్విత స్తుతి పాత్ర కన్య, ఓ మహిమాన్విత స్తుతి పాత్ర కన్య, సకల ఆపదల నుండి సకల ఆపదల నుండి మమ్ము సర్వదా కాపాడండి. మమ్ము సర్వదా కాపాడండి. క్రీస్తువుల సహాయమాత, మాకు సహాయం చేయమా. ఓ దేవా, నా ప్రార్థన ఆలకించండి. నా విలాపం నిన్ను చేరునుగాక. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రార్థించుదము. ఓ నిత్య జీవిత సర్వేశ్వర, పవిత్రాత్మ స్పిరిట్ ద్వారా మహిమాన్విత కన్య మరి ఆత్మ శరీరములను మీ దివ్యసుతుని నివాసముగా చేసిన వారా, ఆమెను స్మరించుట యందు ఆనందించు మేము ఆమె ప్రేమపూరిత ప్రార్థనల ద్వారా మా ప్రస్తుత బాధల నుండి విముక్తిని, నిత్య మరము నుండి రక్షణ పొందినట్లు దయచేయండి. ఈ మనవులను మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఆలకించండి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి సదా మీ యందు నిలిచి ఇందురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. నీ వలె యేసుని పరులకు పంచాలి, నీ వలె యేసుని పరులకు పంచాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.